డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్గా ఆయన క్రేజ్కి ఏమీ తక్కువ కాదు. ఆయన క్రేజ్ ఏమీ తక్కువ కాదు. యూత్లో మంచి క్రేజ్ ఉంది, రకరకాల వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. అందులోకి 2024 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలతో, అలాగే ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో మంచి కొత్త వర్గాల్లో, అనేక వర్గాల్లో క్రేజ్ వచ్చింది. పార్టీ కూడా మూలాల్లోకి వెళ్తుంది, బలపడుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన వాదాన్ని భుజాన వేసుకున్నారు. సనాతన ధర్మం, హిందూవాదం అనేదాన్ని బలంగా భుజాన వేసుకున్నారు. యాక్చువల్లీ జనసేన సిద్ధాంతాల్లో గతంలో వేరేది ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక బలమైన వాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, అలాగే నిన్న కనకదుర్గ అమ్మవారి మెట్లు శుభ్రం చేయడం, ఇవన్నీ కూడా. అలాగే ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డారనమాట ఈ తిరుమల లడ్డు విషయంలో. చంద్రబాబు గారు కేవలం ఆరోపణ చేసి వదిలేశారు, లోకేష్ గారు కేవలం సోషల్ మీడియాకు పరిమితమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాన్ని విపరీతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. అట్లా ఆయన ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం ఆయన్ని బాగా హైలైట్ చేస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. మీడియా ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నిన్న తమిళ మీడియాలో అండ్ ఇంకా కొన్ని మీడియాస్లో ఒక వార్త బాగా సబ్జెక్ట్ అయింది. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు చూసారు, యూపీ ముఖ్యమంత్రి. సో ఆయన తరహాలోనే, ఆయనలాగానే ఆయన ఎలాగ నార్త్లో ఈ తరహా హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్నారో, సౌత్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన కూడా బలమైన హిందూవాదాన్ని ఎత్తున వేసుకున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి బాధ్యత వేసుకున్నారు, భుజాన్ని వేసుకున్నారు. సో సౌత్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా ఎదిగే అవకాశం ఉంది. బీజేపీ భావజాలం, వాదనను బలంగా తీసుకెళ్తున్నారని ఇవి నేషనల్ మీడియాలో అండ్ కొన్ని మీడియాస్లో వచ్చిన అనాలిసిస్ అనమాట, సబ్జెక్టులు. మీరు తమ్నైల్స్ కూడా వాళ్ళిద్దరిని, ఇటు యోగి గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కలిపి పెట్టిన తమ్నైల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో ఇప్పుడు నా వాదన ఏంటంటే, యోగి గారి రాజకీయం వేరు. ఆయన మొదటి నుంచి కూడా అంతే. ఆయన అవివాహితుడు, ఆయనకి పెళ్ళి కూడా అవల. ఆయన మొదటి నుంచి బ్రహ్మచారిగా ఉన్నారు, బ్రహ్మచర్యమే. ఒక మఠానికి అధిపతిగా ఉన్నారు. సో ఆయన రాజకీయము, ఆయన హిందూవాదము వేరు, ప్యూర్ అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వేరు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం వేరు. సో ఈయన ఫ్యామిలీ రిలేషన్స్ వేరు, ఈయన మ్యారేజెస్ విషయాలు వేరు. సో యోగి గారికి అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి పొంతన ఉండదు. మేబీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం, హిందుత్వవాదాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకుంటే వేసుకోవచ్చు. కానీ ఆయన గతంలోనే చెప్పారు, క్రిస్టియన్స్కి ఆపదొస్తే నేను క్రిస్టియన్స్ తరపున మాట్లాడతా, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ తరపున మాట్లాడతా అని గతంలో ఆయన మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే, ఎవరి తరపునైనా నేను బలంగా నిలబడతాను అని చెప్పిన వ్యక్తి ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్యూర్లీ హిందూవాదానికే కట్టడి చేయలేం, లేదా ఆయన దానికే పరిమితం కాదు. ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి, ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆయన దీన్ని భుజాన వేసుకున్నారు. సో నా వాదన ఏంటంటే, బహుశా ఇది నెగిటివ్ అవుద్దేమో. మేబీ జనసేన పార్టీకి నెగిటివ్ అవ్వచ్చు. యూత్లో చాలామంది ఇప్పుడు కుల మతాలు ఆలోచించరు. యూత్లో సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం ఉన్న చాలామంది కులాలు, మతాలు ఆలోచించరు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువగా వీళ్ళ యూత్ ఎక్కువ కాబట్టి వాళ్ళలో ఆలోచన రావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముస్లిమ్స్లో కూడా బలమైన వర్గం ఉంది, బలమైన పట్టు ఉంది. సో ఇప్పుడు దీనివలన అది కొంత లాస్ అవ్వచ్చు. ఇట్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ పెరిగిందో అదే సందర్భంలో కొంత రిస్క్ కూడా, పొలిటికల్ రిస్క్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఒక కులమో లేదంటే ఒక మతమో ఎత్తుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత పొలిటికల్ రిస్క్ ఉంటుంది. అందులోకి ఆయన గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు బయటకు తీస్తున్నారు. ఆయన గతంలో మతాల గురించి, కులాల గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు బాగా పాత వీడియోలన్నీ బయటకు తీస్తున్నారు. దానివల్ల కొంత ఇరుకుని పడే అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్న భావజాలను, ఆయన వ్యక్తిగతం, సో ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతం అదంతా వేరుగాక. కాబట్టి ఇది ఆయనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా
ఆయన రాంగ్ ట్రాకా మంచి ట్రాకా అనేది ఆ పార్టీలో చాలామంది పెద్దలు నిపుణులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఆయన వేస్తున్న పొలిటికల్ అడుగుల ద్వారా అది నష్టమా లాభం అనేది ఆ పార్టీ క్యాడర్ ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఏదో ఒక జడ్జిమెంట్ చెప్పాను అనుకోండి నా మీదే ఏడుస్తారు. సో నేను అలా జడ్జిమెంట్ చెప్పాల్సిన పని లేదు, నా అభిప్రాయం నేను చెప్పాల్సిన పని లేదు. జస్ట్ జరిగింది మాత్రమే నేను చెప్తున్నా. ఆయన బలమైన హిందూవాదాన్ని నెత్తిన వేసుకున్నారు, భుజాన వేసుకున్నారు, అంతవరకు కరెక్టు. కానీ మన సౌత్ ఇండియాలో ఈ మతం బేస్డ్ రాజకీయాలు ఎక్కడా కూడా సెట్ అవ్వట్లేదు, ఎక్కడా కూడా బలంగా నిలబడలేదు. సో నార్త్ పాలిటిక్స్ వేరు, సౌత్ పాలిటిక్స్ వేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నెత్తిన వేసుకున్న ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది డౌట్. థ్యాంక్ యూ.